ఏమంటండి గట్టి పడేలాగా మనము ప్రార్థన చేయాలంట. కాబట్టి ఉద్రేకత మనలో ఉంటే పనులు జరగవు, ఉద్రేకత మనలో ఉంటే కార్యము జరగదు. గనక మనము సమ్మతి కలిగిన మనసు కలిగిన వారముగా ప్రార్థనలో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ నెహెమ్యా శత్రువులు ఎంత ఆటంకపరచాలని లొంగలేదు, ఎంత ఆటంకపరిచినా లొంగిపోలేదంట. కానీ ఫలితంగా 52 రోజుల ప్రాకారములు ముగించబడింది. శత్రువులు హేళన చేశారు, అవహేళన చేశారు. నక్కలెక్కితే ఆ గోడలు పడిపోతాయి, మీరా కట్టేది, ఎంతవరకు కడతారు, మేము చూస్తాంలే అని ఎగతాళి చేసిన నెహెమ్యా ఆగిపోలేదు. కానీ అక్కడ శత్రువులు అనే ప్రతిసారి నెహెమ్యాలో ఆత్మరోషము కలిగింది, దైవిక రోషము కలిగి ప్రతిసారి వెళ్ళి దేవుని దగ్గర మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవటంలో 52 రోజుల్లో ప్రాకారం ముగించబడిందంట. అయితే విశ్వాసులము మన విజ్ఞాపన ప్రార్థనలు ప్రపంచ దేశాలను ఉజ్జీవింప చేస్తాయి. శత్రువుల ఆటంకాలకు భయపడకండి, ప్రేమతో వారిని జయిద్దాం, ప్రార్థనతో సహవాసమును మనం కాపాడుకుందాం. ఏం చేద్దాం? మన సహవాసంలో ఏం చేద్దామండి? విశ్వాసులమైన మనము విజ్ఞాపన ప్రార్థనలోను అలాగే ప్రపంచ దేశాల్లో ఉజ్జీవింప చేస్తే ఖచ్చితంగా ఈ రోజు నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన ఊరికే పోదు, ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది. అందులో శక్తి దాగుంది. ఏ రోజుకైనా నువ్వు ఫలం పొందుకుంటావు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు గడిపే సమయము వ్యర్థంగా పోతుందంటవా? ఒక మనుషుడికి నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తేనే అతను ఉంచుకోడు, తిరిగి వడ్డీకి వడ్డీ ఇచ్చేస్తాడే. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయము, నీ శక్తిని, నీ బలమును వ్యయపరుస్తున్న దేవుడు ఎలా ఉంచుకుంటారనుకుంటున్నావు? రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. అయితే ఉజ్జీవింపబడతావు నువ్వు. శత్రువుల ఆటంకాలకు భయపడక ప్రేమతో వారిని జయిస్తూ ప్రార్థనలోను సహవాసాన్ని మనము కాపాడుకుందాం. సంఘముగా మనం ఉన్నాం, మన యొక్క సహవాసమును కాపాడుకునే బాధ్యత దేవుడు మన మీదే పెట్టారు. కాబట్టి దాన్ని మనము విడిచిపెట్టేవారుగా మనము ఉండకూడదు. మరి దీన్ని బట్టి మనకేమర్థమైందంటారు? నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారమును తన ప్రార్థన ద్వారా కట్టారు, కాలిపోయిన గుమ్మంలో తన ప్రార్థన ద్వారా కట్టారు. సన్బలాటు, టోబియా అనేవారు శత్రువులు హేళన చేశారు, అవహేళన చేశారు. మీరు కట్టగలుగుతారా, మీ వల్ల అవుతుందా అన్నప్పుడు సిగ్గుపడలా, భయపడలా, అధైర్యపడలా. మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారని ఎదురాడలేదు. కానీ మోకాళ్ళ మీద పడేవాడు ప్రతి క్షణం. వారన్న ప్రతిసారి ఇంకా దైవిక రోషం అతనికి కలిగి మరి ఎక్కువగా ప్రార్థన చేయటం ద్వారా 52 రోజుల్లో ప్రాకారం కట్టడం ముగించబడింది. ఈ రోజుని నీ సంఘము కొరకు అంటావంటే నీకెందుకు రోషం రావట్లేదు? నీ సహవాసం కొరకు అంటటం అంటే నీకెందుకు రోషం రావట్లేదు? నీ కుటుంబం కొరకు అంటావంటే నీకెందుకు రోషం ఉండట్లేదు? నీ ఆత్మీయ జీవితం కొరకు అంటావంటే నీకెందుకు రోషం రావట్లేదు? ప్రతి దినము బలపరచబడాలి. ఎదుటి వారు ఒక బాణం వేస్తున్నారంటే అది మన మేలుకే. ప్రతి దినం బలపరచుకోవాలి. సోమరుల వలె, మత్తుల వలె ఎప్పుడు మానేస్తారా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నావా? నీ యొక్క సోమరితనం పక్క వారికి అంటక మునిపే నువ్వు మానేస్తేనే మెరుగు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం బలపడాలని నువ్వు అనుకుంటే గనక స్థిరంగా నిలబడు. నీ కుటుంబ జీవితం కట్టబడాలని నువ్వు అనుకుంటే గనక స్థిరంగా నిలబడు. దేవుడు నీకు సహవాసంలో ఒక స్థానాన్ని ఇచ్చారే, ఒక పరిచారకురాలుగా, ఒక పరిచారకుడుగా నీకంటే ఒక స్థానం ఇచ్చారు కదా. నువ్వు కాపాడుకొని రానున్న దినాల్లో నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే నువ్వు అట్టి జీవితాన్ని కాపాడుకోవాలి. మనందరము కలిసి దేవుడు మనకిచ్చిన బాధ్యత ఈ సహవాసంను ఇంకా ముందుకు నడిపించుకుందాం. మన ప్రార్థన ద్వారా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్న వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఇదిగో మీరు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో ప్రభా ఎన్నో అర్థమైన మాటలు, ఆత్మీయ సంబంధమైన మాటలు మాతో మీరు మాట్లాడి ఉన్నాం. అయా ఇదిగో నెహెమ్యా ప్రభా తన ప్రాకారము ప్రభా తన పితరులు నిద్రించు పట్టణము ప్రభా కాలిపోయిందని తెలిసినప్పుడు ప్రభా ఎంతో దుఃఖముఖము కలిగిన వాడుగా, ఎంతో భారముతో కృంగిపోయినప్పుడు ప్రభా ఆయన మీరు మిమ్మల్ని ప్రార్థన చేయగలిగాడు. అయా ఆకాశం వైపు నాయన చేతులెత్తి కనులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభా ఇదిగో రాజు మనసును మార్చి నెహెమ్యా కట్టడానికి అనుమతించగలిగిన దేవానికి వందనాలు. సన్బలాటు, టోబియా అనే శత్రువులు ప్రభా అపహాసము చేశారు, హేళన చేశారు. వీళ్ళ వల్ల అవుతాదని హేళన చేసినప్పుడు నెహెమ్యా కృంగిపోలేదు. వాళ్ళు శత్రువులైన వారు హేళన చేసిన ప్రతిసారి, అవమానించిన ప్రతిసారి కూడా మీ సన్నిధిలోకి వచ్చి మరి ఎక్కువగా ప్రార్థన చేశారయ్యా. దానివల్ల 52 రోజుల్లో ప్రాకారములు కట్టడం ముగించగలిగి ఉన్నారు. కేవలము నాయన
నీ సహకారము ద్వారా, కేవలము నీ నడిపింపు ద్వారా అయా ఇదిగో మేము కూడా నీ సన్నిధానంలో నిలబడిన మేము అయా మా ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్ళాలి అంటే నీ సహకారము కావాలి, నీ నడిపింపు కావాలయా. మా కుటుంబ జీవితాలు ముందుకు వెళ్ళాలంటే నీ సహవాసము కావాలి, నీ నడిపింపు కావాలి, నీ ప్రేరేపణ కావాలి. మీరు మాకిచ్చిన సహవాసము ఉజ్జీవింపబడాలన్నా, అనేక మందికి ఇక్కడ క్రియలు జరగాలన్నా, మేలు కలగాలన్నా, దీవెన కలగాలన్నా, మేము చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఉజ్జీవకరంగా ఉండాలి అంటే నీ నడిపింపు మాకు కావాలి ప్రభా. అయా నీ ఆలోచన మాకు కావాలి ప్రభా. సహవాసంలో ఉన్న మేమందరం ఆత్మీయ బిడ్డలమైన మేమందరం ఏక మనసుతో ఏకాత్మతో నాయన ముందుకు వెళ్లే కృపను నాకును మాకు దయచేయమని ప్రభువా బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో ఈ మాటలు ఫలించి ఉన్నాయని, ప్రతి ఒక్క బిడ్డలు హృదయంలోకి తీసుకున్నారని నేను నమ్ముచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. ఒకవేళ నేను ఉద్దేశపూర్వకంగా నీ బిడ్డలను బాధపరిచే విధంగా, గాయపడే విధంగా నేను మాట్లాడుంటే దయతో నన్ను క్షమించి మన్నించమని పరిశుద్ధాత్మ బ్రతంలో ఆడుకుంటున్నాను. విన్న ప్రతి బిడ్డల హృదయాలలో ఈ వాక్యము ఫలింపచేయాలి, వీటి కొరకు ఆలోచన చేయాలి ప్రభువా. నీకు వందనాలు. ఇంకను అనేక మంది బిడ్డలు రావాల్సిన వారైనా నీ చిత్తమైతే రేపటి దినాన మరలా తీసుకురమ్మని ప్రభు బ్రతంలో ఆడుకుంటూ అయా సహవాసం ఇంకను అంచెంచులుగా ముందుకు నడిపిస్తారని బ్రతంలో ఆడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుచు వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇచ్చిన సంఘ బిడ్డలకు, తమ్ముడికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. చిన్న ఉన్నావా? ఉంటే నడిపించు.